నమస్తే కడప వార్త. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంతో కోలాహలంగా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి పండగ ఏదంటే ఒకే ఒక పండగ, వినాయక చవితి పండగ. అలాంటి వినాయక చవితి పండగ 2 రోజుల ముందే స్టార్ట్ అయింది కడపలో. దాదాపు వందలాది మంది వర్కర్లు ఎంతో కష్టపడి స్వామికి రంగులద్ది ఎంతో సుందరంగా తయారు చేసినటువంటి వినాయక స్వామి విగ్రహాలకు సంబంధించి అడ్వాన్సులు చెల్లించి వినాయక చవితికి బుక్ చేసుకున్నటువంటి వైనం ఉంది. దాదాపు ఇక్కడ ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి తయారీదారులు గంగాధర మనతో ఉన్నారు. ఈ గంగాధరకు సంబంధించి ఎంతమంది వర్కర్లు ఎన్ని రోజులు ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఇంత అందమైనటువంటి స్వాముల తయారీ జరిగిందనే దాని మీద ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గంగాధర్ గారు. ఇప్పుడు మనకి ఈ ఈ ప్రాసెస్ దాదాపు వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి తయారీ ఎన్ని రోజుల నుంచి మీరు, ఎన్ని నెలల నుంచి మీరు ప్రారంభించారు? 5 నెలల నుంచి తయారు చేస్తున్నాము. 5 నెలల నుంచి. 5 నెలల నుంచి రాజస్థాన్ నుంచి తెప్పిస్తాం మంటలు. ఆ మూడు ప్రేమలు అచ్చులు అన్ని హైదరాబాద్ నుంచి తెస్తాము. బాడీకి వచ్చింది అచ్చు బాడీ సపరేట్ రెండు పీస్ బట్టి బొమ్మను బట్టి బాడీ ఉంటది. ఆ బాడీగా మోడల్ బట్టి బాడీ ఉంటాయి. 10,000 ఉంది, 15,000 ఉంది, 20,000, 30,000 ఉంది, 50,000 ఉంది అచ్చు బాడీ. హైట్ బట్టి ఉంటుంది. హైట్ బట్టి బొమ్మ మోడల్ బట్టి ఉంటది. అంటే ఇప్పుడు ఒక రోజు బాడీ అది దాన్ని తీసుకొని వస్తాము. ఆటో బాడీ మాదే, లారీ బాడీ మాదే, ట్రాన్స్పోర్ట్ అంతా మాదే. బాడీ ఇచ్చేయాలా, మళ్ళీ తెచ్చుకోవాలి మిమ్మల్ని. అంటే ఈ ప్రేమలకు సంబంధించి మీరు ముందుగానే బుక్ చేసుకొని తీసుకుంటారు. మాకు ఫోటోలు వాట్సాప్ పెడతారు. ఇప్పుడు బొమ్మ కావాలా వాట్సాప్ పెడతారు. బొమ్మ వాట్సాప్ పెడతారు. బొమ్మ వాట్సాప్ పెడితే ఇది ఓకే, మాకు అది ఓకే, ఇది ఓకే అని సెలెక్షన్ చేసిన బుక్ మాకు ఇప్పుడు పంపిస్తారు. మీరు దాదాపు ఎంత మంది వర్కర్లు పెట్టి? మా దగ్గర 6 మంది ఉన్నారు. 6 మంది ఎన్ని రోజులు బట్టి పని చేశారు? చేయబట్టి ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. 5 నెలల నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఒక 10 అడుగుల బొమ్మ విగ్రహం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? అది 20,000 అమ్మినాము, 22,000 అమ్మినాము. ఇప్పుడు లాస్ట్ ధర ఎంత? పోతాంటే మామూలే కదా వచ్చే జనాలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.